కానీ వారి రాజకీయ చైతన్యం ఇతర ప్రాంతాల కంటే భిన్నం. ఒకసారి గెలిచిన అభ్యర్థిని పార్టీని మరోసారి గెలిపించకపోవటమే దీనికి నిదర్శనం. అదే రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి ఓటర్లు ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా? పాతవారికే పట్టం కడతారా? దట్టమైన అటవీ ప్రాంతం, వాగులు వంకలతో అలరారే నీటి ప్రవాహాలు, ఏడాది పొడవునా జలజలా పారే జలపాతాలు, కొండలు కోనల్లో తిరిగే ఆదివాసులు, అగ్గివీరుడు, మన్యం విప్లవ వీరుడు, తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీర కిశోరం అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల, ఇవన్నీ కలగలిపిన ప్రాంతమే రంపచోడవరం. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇక్కడ నివసించే వాళ్ళు గిరిజనులు, ఆదివాసులే అయినప్పటికీ రాజకీయంగా పూర్తి చైతన్యం కలిగిన వారు. ఏ రాజకీయ పార్టీని, ఏ రాజకీయ నాయకుడిని అంత ఈజీగా నమ్మే రకం కాదు. ఒకసారి గెలిచిన పార్టీని రెండోసారి గెలిపించకపోవడమే అందుకు నిదర్శనం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోక్సభ పరిధిలో గల 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో రంపచోడవరం ఒకటి. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి అభ్యున్నతి కోసం ఐటీడీఏను నెలకొల్పారు. ఇక్కడ కొండ మీద ఒక పురాతన రంప శివాలయం ఉంది. ఈ ఆలయంలో అల్లూరి సీతారామరాజు పూజ చేసుకునేవారని తెలుస్తోంది. రంపవాగులో సంవత్సరం పొడుగునా నీళ్లు ప్రవహిస్తూ ఉండటం విశేషం. మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ ఇక్కడ విశేషంగా ఆకట్టుకుంటోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన రంపచోడవరం సెగ్మెంట్ను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే 2014లోనూ 2019లోనూ వైసీపీ విజయఢంకా మోగించింది. వైనాట్ 175 అంటూ దూసుకెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపైనే పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. గడప గడపకు ప్రభుత్వ పథకాలను రంపచోడవరంలోనూ వాలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. సంక్షేమ ఫలాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలను వైసీపీ ఓటు బ్యాంక్గా మార్చుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలబడే ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యేగా ఉన్న ఏజెన్సీ మహిళ నాగులపల్లి ధనలక్ష్మిల ఆధ్వర్యంలో ఏజెన్సీ గ్రామాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ గిరిజనుల ఆదరణ చూరగొంటున్నారు. రంపచోడవరంలో టీడీపీకి పెద్ద దిక్కుగా మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఉన్నారు. 2014లో వైసీపీ తరపున విజయం సాధించిన రాజేశ్వరి 2019లో జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ తరపున పోటీ చేశారు. అయితే ధనలక్ష్మి చేతిలో 39,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గంలో టీడీపీకి మరో నాయకుడు లేకపోవడంతో పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న రాజేశ్వరికి ఈసారి కూడా టికెట్ లభించే ఛాన్స్ ఉంది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో జనసేనకు అంతగా పట్టులేదు. అందుకే పొత్తులో భాగంగా రంపచోడవరం టికెట్ టీడీపీకే దక్కే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికుల అండతో ఈసారి పసుపు జెండాను ఎగురవేస్తానన్న నమ్మకంతో రాజేశ్వరి ఉన్నారు. వెనుకబడిన రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ భవనాలు నెలకొల్పారు. నాడు నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. అయితే ఏజెన్సీ గ్రామాలకు సీసీ రోడ్లు వేయడంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఇక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మురుగునీటికి డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదు. రంపచోడవరం నియోజకవర్గంలో 2,75,567 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా డబ్బు, కులం ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. రంపచోడవరం నియోజకవర్గంలో మండలాలు మారేడుమిల్లి, దేవీపట్నం, వైరామవరం, అడ్డతీగర, గంగవరం, రంపచోడవరం, రాజవమ్మంగి, కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం, ఎటపాక. 2014లో విజేతలు వంతల రాజేశ్వరి వైసీపీ 52,156 ఓట్లు, సీతంశెట్టి వెంకటేశ్వరరావు టీడీపీ 43,934 ఓట్లు, కోసూరి కాశీ విశ్వనాథ వీర వెంకట సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ 3,816 ఓట్లు. 2019లో విజేతలు నాగులపల్లి ధనలక్ష్మి వైసీపీ 98,318 ఓట్లు,
వంతల రాజేశ్వరి టీడీపీ 59,112 ఓట్లు, సున్నం రాజయ్య సిపిఎం 18,182 ఓట్లు.